ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక నుంచైనా నీ జీవితం మారాలి అని అనుకుంటే బిడ్డ, నువ్వు ఇప్పుడు మీరు గెలవాలి అనేదే నీ లక్ష్యం అనేది ఉండాలి. నువ్వు గెలవాలి అన్నది నిజం కాకపోయినా కానీ ఎప్పటికీ గెలవలేవు అనేది మాత్రం ఎప్పటికీ నిజం కాదు కదా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఈ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే కాస్త ఓపికతో ఉండు. కాలంతో పాటు అన్నీ కనుమరుగైపోతాయి. అసలు ధైర్యంగా ఉండు. గుర్తుంచుకో తల్లి, ఒకటి మాత్రం, ఒక పేదవాడి గౌరవాన్ని ఎప్పటికైనా నిలబెట్టేది నీ కష్టమే. ఒక్క చదువు మాత్రమే. కష్టం, నీ చదువు, ఇవన్నీ కూడాను. శత్రువు ఎంతటి వాడైనా సరే నీ ఆత్మస్థైర్యమే నీకు రక్షగా ఉంటుంది. ఊరు దాటకుండా బాగుపడ్డవాడు లేడు. ఊరు దాటి మనశ్శాంతిగా ఉన్నవాడు కూడా లేడు. అంతే కదా తల్లి. ఎప్పటికైనా సరే నీ బాధ ఇంకా నీ కష్టం నువ్వే పడాలి. నీకోసం ఏ ఒక్కరూ కూడా లేరు, రారు కూడాను. ఇది మాత్రం గుర్తుంచుకో తల్లి. నువ్వు ఎప్పటికీ కూడాను నీ కష్టాన్ని, నీ బాధల్ని అన్నీ కూడాను నువ్వు మాత్రమే సరిదిద్దుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి నువ్వు నిలబడి గుండె ధైర్యం తెచ్చుకొని చూడు తల్లి, ఇక అప్పుడు ప్రపంచం మొత్తం కూడాను మీ పాదాల కిందే ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కో. అసలు మీరు తలుచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైనదంటూ ఏది ఉండదు బిడ్డ. బ్రతకటం ఏముంది చెప్పు తల్లి. భిక్షాటన చేసేది ఏదైనా బతకచ్చు. కానీ ఈ మధ్య తరగతి గోడల్ని బద్దలు కొట్టాలంటేనే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడాను యోధులు అంటే ఎప్పుడూ కూడాను విజయాన్నే సాధించేవారు అని కాదు. ఎల్లప్పుడూ కూడాను వారు పోరాటం చేసేవారు అని అర్థం. ఇది మాత్రం మర్చిపోవద్దు. కాస్త ఓపిక పట్టి చూడు. మీరు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలి అనే రోజులైతే అతి త్వరలోనే తప్పకుండా వస్తాయి. కాలం అన్నింటికీ కూడా సమాధానం ఖచ్చితంగా ఇస్తుంది. నువ్వెప్పటికీ కూడాను అలాగే వారికి గుణపాఠం చెప్పే అవకాశం కూడా వస్తుంది. నీకే తెలుస్తుంది. చూస్తూ ఉండు. కావాల్సిందల్లా కాస్త ఓపిక మాత్రమే. నీకు ఓపిక అనేది ఉండాలి. అడవుల్లో తిరిగిన రాముడు ప్రతి ఊరి గుడిలో భగవంతుడిగా మారడానికి కారణం తెలుసా? ఆయన పడిన కష్టం కాదు, ఆయన పాటించిన ధర్మంగా కష్టపడండి. ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తావు. అనుకున్నట్లుగానే జరుగుతుంది కూడాను. ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. సముద్రపు కెరటాలు ఎప్పుడూ కూడా తీరంలోని ఇసుకను తాకి, రాళ్లను తాకి వాటి ఆకారాన్ని మార్చేస్తాయి. అలాగే సూటిగా గరుకుగా ఉండే రాళ్ళు వీటిని మళ్ళీ మళ్ళీ తాకి గుండ్రంగా మార్చేస్తాయి. కానీ ఈ సముద్ర కెరటాలు వాటి ఆకారం మాత్రం ఎప్పుడూ మారవు. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అవి విడిపోయి కూడా తిరిగి ఎలా కలవాలి వాటికి తెలుసు కాబట్టి. ఇక దాని అర్థం, ఈ కెరటాలు విడిపోయినప్పుడు వాటి మధ్య భేదం తప్పకుండా వస్తుంది. కానీ అవి తిరిగి కలవటం మాత్రం వాటి ఐకమత్యానికే ప్రతీక. ఇలా చూడండి, వాదోపవాదాలు, తర్కవితర్కాలు, మనస్పర్ధలు అనేవి ప్రతిదీ కూడా జీవితంలో భిన్నమైన అంశాలు. కానీ వీటిని ఎప్పుడూ కూడా మనసులోకి ప్రవేశించనివ్వకండి. ఒకవేళ మనసులోకి ప్రవేశించినా కూడాను అక్కడ వాటిని ఉండనివ్వకండి. వాటిని బయటకు పంపేయండి. ఈ వాదోపవాదాలు, తర్కవితర్కాలు, మనస్పర్ధలు వీటిని జీవితాంతం మీతో పాటు మోసుకుంటూ తిరగకండి. ఒకవేళ
అలా తిరగాల్సి వస్తే అప్పుడు అందరినీ తీసుకొని వెళ్ళండి. అచ్చం కెరటాలలాగే ఐకమత్యం మీద నమ్మకం ఉంచండి. కలిసికట్టుగా ముందుకు వెళ్తే చాలా దూరం ముందుకు వెళ్తారు. లేదంటే కేవలం ఆ దూరం గురించి ఆలోచించగలరు అంతే. మీరు ఏం కోరుకుంటారు అనే నిర్ణయం ఎప్పటికీ మీదే. ఇది గుర్తుపెట్టుకో తల్లి. సౌఖ్యయోగం వలన మనిషి నిరంతరం పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు. ఇక పరమాత్మను స్మరించటం వలన మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతూ ఉంటుంది. అటువంటి భావాన్ని భక్తి అంటాము. భక్తి వల్ల మనిషికి అసలు సత్యసత్యాల జ్ఞానం లభిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం వలన వారు పరమాత్మను దర్శించగలుగుతారు. అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు. జన్మల పరంపర నుండి విముక్తి చెందిన మోక్షాన్ని కూడా పొందగలుగుతారు. ఆత్మలన్నింటికీ కూడా అంతిమ లక్ష్యం అదే. ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే. తల్లి, కానీ నేను పరమాత్మను దర్శించకుండా అంకిత భావం ఎలా వ్యక్తం చేయగలను అని అనుకుంటే ఈ సృష్టికి పరమాత్మయే సర్వస్వం అవుతూ ఉంటుంది. పరమాత్మ కానిదంటూ ఇంకా ఏమీ లేవు. ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను కూడా దర్శించగలుగుతారు. ఏ విధంగా ఉప్పులోని ఒక కణానికున్న రుచి మహాసముద్రం నీటి రుచికి భిన్నమైనది కాదో అలాగే అదే విధంగా మీ ఆత్మను మీరు దర్శించటం కూడాను పరమాత్మ దర్శన భిన్నమైనది కాదు. అలాగే నువ్వు ఎప్పుడూ కూడాను మనిషి తనను తాను పరమాత్మ స్వరూపినిగా అర్థం చేసుకుంటారో అప్పుడు సృష్టియే పరమాత్మ అని, పరమాత్మయే సృష్టి అని అలా కూడా వారికి అనుభవగతం కాగలదు. సృష్టికి పరమాత్మకు ఏ భేదము లేదు. ఎప్పుడైతే మీరు ఆత్మజ్ఞానాన్ని పొందుతారో అప్పుడే మీరు పరమాత్మలో ఐక్యం కాగలరు. స్వయంగా మీరు కూడాను పరమాత్మ మాదిరిగా మిమ్మల్ని మీరు పరమాత్మ స్వరూపంగా మార్చుకోగలుగుతారు. అలాగే కానీ మీరు ఆ పదాన్ని చేరుకునేందుకు పరమాత్మ పట్ల సంపూర్ణ అంకిత భావం అనేది అనివార్యం కావాలి. ఇక అంకిత భావం ఏమిటి అని అంటే గనక అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరది. అప్పుడు మనిషి తన సంకల్పాలన్నింటినీ కూడాను త్యాగం చేస్తాడు. అందుకే స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్ని కానీ లేక ప్రతిజ్ఞని కానీ తీసుకోడు. ఏ విధమైన పనులు వారికి నిర్దేశించాలో కూడా ఆ విధమైన పనులే చేస్తూ ఉంటారు. వాస్తవానికి అంకిత భావానికి అర్థం ఏమిటి అని అంటే గనక తమను తాము అలాగే తమ మనస్సును బుద్ధిని కూడాను జ్ఞానాన్ని అలాగే ఇచ్చలను అన్నీ కూడా ఆశలను ఆశయాలను మనసులోని భావనలు తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు. అసలు భక్తితో కొలవటం అంటే ఏమిటి అంటే అంకిత భావమే భక్తి కాదా అంటే ముమ్మాటికి కాదు. అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే. అలాగే వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు. అది ఒక మనస్థితిని మనకి కనిపిస్తూ ఉంటుంది. నిత్య జీవితంలో మనిషి జపతపాలు, యజ్ఞయాగాలు, యమనియమాలు, యోగం ఇవన్నీ కూడాను తన అంతరంగాన్ని శుద్ధి చేసుకొని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండాలి. మనిషి తాను చేసే పనులను తమ కర్మల ఫలితాలని జీవితంలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి. భక్తి కేవలం మనస్థితి అయితే జపాలు తపాలు ఇవన్నీ కూడాను అవసరం.
ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్ళీ మలినమవుతుందో అదేవిధంగా మనిషి మనస్సు కూడాను పదే పదే పరమాత్మకు విముఖం అయిపోతూ ఉంటుంది. అందుకే అవి ఎంతో అవసరం. ఈ జపతపాలు అలాగే ఇవన్నీ కూడా మనిషి నిరంతరం తన జీవితాన్ని ఆ పరమాత్మకే అంకితం చేశారని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏ ఒడ్డున మునగక వేయాలి అన్నది ఇక ముఖ్యం కాదు. అది ఇక్కడ ముఖ్యమైనది మునక వేయటమే. భక్తి యోగసారం ఒక్కటే. మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తూ ఉండాలి. అలాగే సత్వగుణం అనే సంపదను పదిలంగా దాచుకోవాలి. అర్థమైంది అనుకుంటా కదా తల్లి. ఎవరైతే ఒంటరిగా ఉండలేరో వారు ఎప్పటికీ కూడాను, అలాగే ఎవరైతే ఒంటరితనాన్ని ఒక నరకంగా భావిస్తారో వారందరూ కూడాను వారు ఎప్పటికీ కూడాను అనుకున్నది సాధించలేరు. ఎందుకు అని అంటే గనక జీవితాన్ని గొప్పగా నిర్మించుకోగలిగితేనే కదా నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతావు. నీ శక్తివంతమైన ఆలోచనలు అన్నీ ఉంటాయి. ఒంటరితనం నుండే పుడతాయి ఏదైనా కూడా. ఎలాగైతే శూన్యం నుండి ఈ సమస్త విశ్వం పుట్టిందో అలాగే సరిగ్గా అందుకే తెలివైన వారు ఒంటరిగా ఉంటారు ఎప్పుడూ కూడాను. అర్థమైంది అనుకుంటా కదా బిడ్డ. నీకు ఎంత బలం ఉన్నా సరే లాభం అనేది ఉండదు. దానికి తెలివి తోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా నిన్ను ఓడించగలడు. భగవంతుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కసారి నవ్వి చూడండి. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో అలాగే ఆ నవ్వును పోగొట్టడానికి కూడాను ఎంతోమంది ఉంటూనే ఉంటారు. మనిషికి జ్ఞానం పెరిగే కొద్దీ మాట్లాడడం మానేసి మౌనంగా ఉండటం నేర్చుకుంటాడు. మనకు కోపం రావటం అని అంటే గనక ఇతరులు పొరపాట్లకి ఎప్పుడూ కూడాను మనల్ని మనం కష్టపెట్టుకోవడమే. అలా అయితేనే నీ యొక్క కన్ను చెదిరితే ఎప్పటికీ నీ గురి మాత్రమే తప్పుతుంది. కానీ నీ మనసు చెదిరితే మాత్రం నీ జీవితమే దారి తప్పిపోతుంది. ఇది గుర్తుపెట్టుకో. మన శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పర్వాలేదు, కానీ మన ఆలోచనలు మాత్రం కుంటివో గుడ్డివో అయితేనే ప్రమాదం. అవి చాలా ప్రమాదం. మనం బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి కూడాను బంధాలు కూడా అంతే అవసరం. మనం ఆకలితో ఉన్నా అలాగే ఆలోచనలతో ఉన్నా సరే సరైన నిద్ర పట్టదు. ఎదుటివారి యొక్క చెడ్డ గుణాల గురించి చర్చిస్తూ ఉంటాము. నీ సమయాన్ని వృధా చేసుకోకు. ఎప్పటికీ నీ సమయం గురించి ఆలోచిస్తూ ఉండు. నమ్మకం ఉంటే మనిషి ఉన్నప్పుడు ఒకలా వెళ్ళాక ఒకలా నటించే పాత్ర ఎప్పటికీ కాకూడదు. ఎప్పుడు ఒకేలా ఉండే గుణమే నేర్చుకోవాలి. ఎప్పుడూ కూడాను చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేవు కదా, అలాగే సలహాలు ఇచ్చే వారందరూ కూడాను సహాయం కూడా చేయలేరు కదా. నవ్వటం మాత్రమే మీరు నేర్చుకోండి. అలాగే ఏడవటం మనతో ఉన్నవారు ఎలాగో నేర్పుతారు కదా మనకి. అందుకే సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతూ ఉంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటూ ఉంటుంది. మనిషి కూడాను అలాగే అన్నీ వదిలేసి ఎప్పటికప్పుడు ఎక్కడికైనా పారిపోదామా అని అనుకుంటాడు, కానీ బంధాలు బాధ్యతలు అలాగే మనిషిని వెళ్ళనివ్వకుండా చేస్తాయి, కట్టిపడేస్తూ ఉంటాయి. ఇక ఇదే జీవితం అంటే. అర్థమయ్యే లోపే మనకి పూర్తయ్యేది కళ, అర్థమయ్యే లోపే ఒప్పుకోలేనిది వాస్తవం, అర్థమయ్యే కొద్దీ కూడాను మనం దగ్గరయ్యేది స్నేహం, అర్థం తెలిసినా కూడా మనకి సరికొత్త అర్థం వెతికేది కూడాను ప్రేమ. ఇవన్నీ కూడాను అర్థం అయినట్లు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం.
ఎప్పుడూ కూడాను జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే శత్రువు ముందు మాత్రం ఎప్పటికీ బాధపడకండి. ఎందుకు అనంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తూ ఉంటుందే తప్ప కనికరించేలా చెయ్యదు. కష్టమో నష్టమో ఏదైనా సరే నవ్వుతూనే ఉండు. ఎప్పుడు కూడా నీ నవ్వే వారికి గుండెల్లో మంటను పుట్టిస్తూ ఉంటుంది. మట్టితో పోరాడితేనే కదా ఒక విత్తనం మొక్కగా ఎదుగుతుంది. అలాగే ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే కదా ఏ మనిషి అయినా సరే జీవితంలో పరిపూర్ణంగా ఎదగగలుగుతాడు. ఈ సమాజంలో ఎప్పుడూ తప్పు చేసి కూడాను నిజాయితీ పరులుగా చలామణి అవుతూనే ఉంటారు. వారికంటే కూడా ఏ తప్పు చెయ్యకపోయినా మనం నిజాయితీగా నిరూపించుకోలేకపోతే తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. 12 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళ్తున్నాడు అని అంటే వారి తల్లిదండ్రులు సరిగ్గా లేరని అర్థం కాదు. అదే ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయసులో సంపాదన కోసం ఉద్యోగానికి వెళ్తున్నాడు అని అంటే వారి సంతానం సరిగ్గా లేదని అర్థం. కొలనులో ఉన్నంతసేపు కూడాను తామరాకు అంటారు. అదే తింటున్నంతసేపు కూడా విస్తరాకు అని అంటారు. అసలు తిన్నాక అయితే ఎంగిలాకే అని అంటారు. అదేవిధంగా నీతో అవసరాన్ని బట్టి నీ విలువ మారుతూ ఉంటుంది. తలదించుకున్నంత మాత్రాన ప్రతివారు తప్పు చేసినట్లేమీ కాదు. తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గటం వల్లే మంచి జరుగుతుందని అనిపిస్తూ ఉంటుంది. ఎదుటివారి ముఖాన్ని చూసి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయకండి. కొంతమంది మనసులో కటిక విషయాన్ని నింపుకొని బయటికి నవ్వుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను దూరంగా ఉంచండి. మరికొంతమంది గుండెల్లో అగ్నిపర్వతమే బద్దలవుతున్నా బయటకు ఏ సమస్య లేనట్టు సాధారణంగా ఉంటారు. ఏదైనా నా వల్ల కాదు అని వదిలేసే ముందు ఆలోచించండి. ఈ అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు అని గుర్తుంచుకోండి. ముందు అన్నీ సాధించాక ఆనందంగానే ఉంటుంది అని అనుకోకండి. మనం ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలుగుతాము. ముందు ఇది గుర్తుపెట్టుకోండి. ఆపద వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినా సరే మనోధైర్యం తోడుంటే మాత్రం ఖచ్చితంగా విజయానికి చేరువ చేసే అవకాశం అనేది ఉంటుంది. దారి తప్పకుండా దొరుకుతుంది కూడాను. విశ్వాసంతో ఉండండి. రహస్యాన్ని కాపాడటం నేర్చుకోండి. గాయాన్ని మరిచిపోవటం, అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఈ 3 కూడాను చాలా కష్టతరమైన పనులు. కానీ మంచి అందంతో పుట్టడం అనేది మాత్రం మీ చేతుల్లోని ఉండదు. కానీ మంచి మనసు కలిగి ఉండటం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. మంచి సంపన్నులకు పుట్టడం అనేది మీ చేతుల్లో ఉండదు. కానీ మంచి సంస్కారంతో బ్రతకటం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది మర్చిపోవద్దు. సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం సింహం కంటే కూడా ప్రమాదకరమైనది. చెడు మాటలు విని చెడ్డవారికి చేరువ కాకూడదు. ఎప్పుడూ కూడా నీ ముందు నిన్ను తిట్టేవారే నీ మంచిని కోరుకుంటారు అని గ్రహించు. ఎప్పటికైనా ఇష్టమైన పని ఎవ్వరైనా చేస్తారు. కానీ గొప్పవారు మాత్రం ఎప్పటికీ చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడుతూనే ఉంటారు. ప్రశాంతంగా జీవించాలి అని అనుకుంటే మాత్రం ఎదుటివారి మారాలి అని ఆశించకండి. అలాగే వారిని మార్చాలని కూడా ప్రయత్నించకండి. మీరే మారండి అంతే. మన నిద్రలేని రాత్రులే కాదు, మనం ఎప్పుడూ కూడా తెల్లవారుతుందా అని రాత్రి అంతా ఆనందంతో ఎదురు చూసే గొప్ప గెలుపు కూడా ఒకటి తప్పకుండా వస్తుంది. ఓర్పుతో ఉండు. ఖచ్చితంగా నువ్వు పిలిస్తే రాని వాళ్ళు కూడాను నీ దరి చేరతారు. గెలిస్తే ప్రతి ఒక్కరూ వస్తారు.
ఆత్మాభిమానం ఉన్నవారు ఎప్పటికైనా ఆఖరినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. బంధం అనేది బాధ్యతలన్నీ పంచుకునేలా ఉండాలి, కానీ బరువుల్ని దించుకునేదిగా కాదు. నచ్చినవన్నీ ఉన్నా కూడా ఏదో లేని దాని గురించి బాధపడటమే జీవితం. అంతే కదా తల్లి. బాధల్ని ఓర్చుకుంటూ బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ మనం ముందుకి వెళ్తూ ఉండాలి. బయటికి ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తూ ఉండాలి. బ్రతికే గొప్ప జీవన నటుడు మనిషి. ఆనందం అనేది ఆస్తిని బట్టి కాదు, పొందే అనుభూతిని బట్టి ఉంటుంది. అలాగే సంతోషం అనేది సంపదను బట్టి కాదు, సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది. ప్రతినిత్యం దేనికో ఒకదానికి భయపడుతూ బ్రతికే వారికి ఎప్పుడూ కూడాను ఆపదలు వస్తూనే ఉంటాయి. తప్పు చేయనంత వరకు దేనికి భయపడవద్దు. ఎవ్వరికి ఏ హాని చేయనంత వరకు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. ఒక్క మన మనస్సాక్షి తప్ప ఎవ్వరి దగ్గర మనం తలంచాల్సిన పని లేదు. సాధించే సత్తా లేనివాడే నా జీవితం ఇంతే అంటాడు, కానీ గెలవాలన్న తపన ఉన్నవాడు ఎప్పటికైనా నా జీవితం ఇంకా ఉంది అని అంటారు. విచిత్రం ఏమిటి అంటే అసలు ఉన్నప్పుడు వదులుకుంటాం, లేనప్పుడు లేదు అని బాధపడతాం. అంతా కోల్పోయాక వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం. అవకాశం అలాగే అవమానం ఇవన్నీ కూడాను మనకి ఎప్పుడూ కూడా మన జీవితంలో గొప్ప గొప్ప పాఠాలనే నేర్పిస్తాయి. ఎవరో వెనక ఉన్నారని, ఎవరో వెంట వస్తారని ఏది మొదలుపెట్టకు. ఎందుకు అంటే ఈ రోజుల్లో నువ్వు నమ్మాల్సింది నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకోవాలి. ఎవ్వరిని నమ్మద్దు. ఇవన్నీ కూడాను ఆ సాయి నీకు చెప్తున్న జాగ్రత్తలు. నువ్వు ప్రతినిత్యము కూడాను ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని వాళ్ళ మీద ఉన్న నమ్మకం కాదు, నీ మీద నీకొక నమ్మకాన్ని పెట్టుకో. ఓం సాయిరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.